పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది రోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున సంకల్ప బలం చాలా అధికంగా ఉంటుంది. పట్టుదలగా కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు. ఆశించిన ఫలితాలను పొందుతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లితో సంప్రదించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది రోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అవి మిత్రులతో కలిపి, తోబుట్టువులతో కలిపి చక్కటి వాతావరణాన్ని ఉపయోగించుకుంటారు. మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ప్రయాణాలు అనేవి కూడా చాలా వరకు అనుకూలతలు కనబడుతున్నప్పటికీ కూడా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉత్తమంగా పొందుతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో కూడా చక్కటి సఖ్యత, వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక పండుగ వాతావరణంలో కుటుంబం అంతా కలిపి ఈ రోజున చక్కగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చక్కగా చర్చించి వారి యొక్క భవిష్యత్తు కోసం నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కూడా. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు చాలా ప్రబలంగా చేస్తారు. చక్కటి అవకాశాలను ఏర్పడతాయి. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. వృత్తిలో వాళ్ళకి అధికంగా శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. ఇతరుల మీద నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. తండ్రితో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దూర ప్రయాణాలకి విద్యాపరమైన విషయాలలోనూ, తండ్రికి సంబంధించిన విషయాల్లోనూ ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీకు ఆనందదాయకంగా ఉండడం, ఆధ్యాత్మికత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ధనలాభం ఉన్నప్పటికీ కూడా అంతకు మించిన ఖర్చులకు అవకాశం ఉంది. అనుకోని వ్యక్తులతో ఘర్షణకు కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు కొద్దిపాటిగా అవి ఆటంకాలు కలగడం కానీ, పోస్ట్పోన్ అవ్వడం కానీ జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీ సంకల్ప బలంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నూతన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త పెట్టుబడుల కోసం కానీ ఎక్కువ ప్రయత్నాలు అనేవి మీరు అధికంగా చేస్తారు. సోషల్గా అంటే సాంఘిక సంబంధాలు అనేవి చాలా గట్టిగా బలపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు సత్సంబంధాలు, వారి యొక్క ఆశీస్సులు అనేవి మెండుగా లభించడం, ఈ రోజున మానసిక ప్రశాంతత అనేది చాలా స్థాయిలో మీకు ఉండడం అనేది ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగే నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు, రుణములు చేసైనా సరే న్యాయపరమైన విషయాలకు కానీ, లేకపోతే ఏదైనా లీగల్గా వ్యక్తుల్ని కలవడం, అంటే ఏదైనా లాయర్లను సంప్రదించడం, మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో, వ్యక్తిగత విషయాలలో మీ లాయర్లని లేకపోతే మీకు
సహకరించే వ్యక్తుల్ని కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఎదురు చూస్తున్న విషయాలు అనేవి మీకు అందడం అనేది, దానికి సంబంధించి మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తండ్రితో కలిపి చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఇతరులు మీ సలహా సంప్రదింపుల కోసం మిమ్మల్ని కలవడం అనేది, అయితే దాంతోపాటుగా కొత్త రకమైన ఖర్చులు, అంటే అదేంటంటే వ్యక్తిగతమైన ఖర్చుల కన్నా కూడా మీ యొక్క సంతాన అభివృద్ధి కొరకు కానీ వారి యొక్క విద్యాపరమైన విషయాల్లో కానీ మీరు ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి మీకు రావడానికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి భాగస్వామికి సంబంధించిన విషయాలలో పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. మీ పేరు మీద భాగస్వామి పేరు మీద కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా కొత్తది మొదలు పెడదామని ఆలోచనలు అధికంగా చేయడం అనేది, నూతన గృహం కొరకు కానీ లేకపోతే వాహనం కొరకు కానీ ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చర్చించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారికి ఒక ఖరీదైన వాహనం కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకోవాలి. కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి వ్యక్తుల సహకారం చాలా చక్కగా లభ్యమవుతుంది. పోటీలలో నెగ్గుతారు. చాలా శ్రమతో క్రీడాకారులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో చక్కగా దృష్టి సారించి ఆ పని అయ్యేదాకా నిద్రపోరు. చిన్నపాటి ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. మిత్రులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశిలోకి వస్తాయి. ఈ మీన రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవడంలో కొంత ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఏర్పడడం, సమయానికి ధనం అందకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణంతో చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆకస్మికమైన ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ వాటిని చక్కగా మీరు వాటిని ఆపుతూ ఎలా చేస్తే మన ప్రణాళిక పరంగా పెడతాం ముందుకన్నది ఆ పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ,